మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మనం ప్రజెంట్ ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు 2 రోజుల ముందు ప్రవేశపెట్టిన అంటే ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం అని చెప్పేసి 9, 10 తారీఖులలో ఈ ఆధార్ మెగా ఆధార్ క్యాంప్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ దగ్గరకి అయితే భారీ సంఖ్యలో ఇక్కడికైతే ప్రజలు రావడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా చిన్నపిల్లల్ని వృద్ధులని సైతం వీల్ చైర్లలో తీసుకొని రావడం అయితే జరిగింది. వచ్చిన ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంత ఇబ్బందులు కూడా పడడం జరుగుతుంది. సుమారు ఒక 1000 మంది దాకా అయితే టోకెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ టోకెన్స్ మించి 2000, 3000 మందికి పైగానే ఇక్కడికి జనాలు రావడం జరిగింది. అదేవిధంగా పోలీసులు కూడా దీని అంటే ఈ జన సంద్రాన్ని తట్టుకోలేని పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మండలాల వైజ్గా అంటే ఈ రోజు వచ్చిన జనాలకు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మండలాల వైజ్గా దీన్ని వాళ్ళకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. అశ్వరపురం, మనుగూరు చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు భారీ ఎత్తున తరలిరావడం జరిగింది. అందులో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెంలో కొంత కార్మిక సంఘం బంద్ ఉండడం వల్ల దీనికి ఇంకా ప్రజలు తక్కువ సంఖ్యనే అని చెప్పవచ్చు. బంద్ లేనట్లయితే ఇంకా భారీ సంఖ్యలో ఇక్కడ జనాలు అయితే రావడం జరిగేది. ఈ జనాల్ని దృష్టిలో పెట్టుకొని మండలాల వైజ్ గా వారికి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజు రేపు జరిగే ఈ ఆధార్ జాబితాలో దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం నుంచి వచ్చిన ఎవరైతే అధికారులు ఉన్నారో వారి దీని మీడియా వేదికగా చేసుకొని వారికి వివరించడం జరిగింది. ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉంటే వాళ్ళు ఇక్కడికి రాకుండా వారి ఊర్లలోనే ఆధార్ వెరిఫికేషన్ అనేది పూర్తి చేసుకోవడానికి ముందుకొచ్చేవారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకి కొత్తగా ఆధార్ ఇవ్వడం, లేకపోతే వారి ఇన్షియల్లలో ఏమైనా తేడాలు ఉంటే ఆ తేడాలు సవరించుకోవడం, వారి పేర్లలో ఏమైనా నమోదులు ఏమైనా ఉంటే వాటిని గురించి సవరించుకోవడానికి ఇక్కడికి భారీ ఎత్తున అయితే దీని గురించి రావడం జరిగింది. జనాలు ఇక్కడ సమస్యకి పూర్తి పరిష్కారం దొరుకుతుంది అని వచ్చిన వారు అదేవిధంగా వారికి ఇక్కడ పని జరగకపోవడంతో నిరాశ్రయులై ఎక్కువ మంది తిరిగి వారి ఊర్లకి తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. జేసీ గారు ఎవరైతే ఉన్నారో అది మీడియా ముందు అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. వారి మండలాల్లో వారికి అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి ప్రజల్ని ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా వారి స్వగ్రామాలకు రావాలని చెప్పేసి జేసీ గారు అయితే ఇందాక మీడియా ముందు చెప్పడం జరిగింది.